గత 13 ఏళ్లుగా రికార్డుల్లో చిక్కుకుపోయిన భూ సమస్యకు పూర్తి విరామం లభించింది. మాకవరపాలెం మండలానికి చెందిన 246 మంది రైతులకు 186.14 ఎకరాల భూమిని తిరిగి అప్పగించినట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవ చింతకల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2012లో ఏపీఐఐసి కోసం ప్రభుత్వం సేకరించిన భూముల్లో రికార్డులు సరిగా ఎంటర్ కాకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. భూముల సరిహద్దులు స్పష్టంగా లేక, రుణాలు పొందలేక ప్రభుత్వ పథకాలకు దూరమై రైతులు ఏళ్ల తరబడి ఆందోళన చెందారని వివరించారు. డేట్ ఎప్పుడంటే భూసేకరణ 2012లో, అది కదా సార్, 2012లో భూసేకరణ చేశారు. వివిధ ఆంధ్రాకులు కానీ దీనికని ప్రాక్టీస్ కోసమని. దాంట్లో 186.14 సెంట్లు భూమి ఏపీ ఐఐసి, తెలుగులో అయితే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్, దాంట్లో 186 ఎకరాలు తప్పుగా రికార్డ్ అయిపోయింది. రైతుల భూమి అదే రైతులకి తెలియదు, కొన్నాళ్ళ తర్వాత తెలిసింది. ఎందుకు రికార్డ్ అయిందో యూపీఐసీ వాళ్ళకి తెలియదు, ఎక్కడుందో తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు పట్టా బుక్లు లేవు, పాస్బుక్లు లేవు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి ఏదైతే అన్నదాత సుఖీబాబు కూడా రావట్లేదు. బ్యాంక్ రుణాలకు వెళ్దామంటే పాస్ పుస్తకాలు లేవు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరెక్కడ ఆ భూమి ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఏ రికార్డులో ఉందో. అప్పుడు నా దృష్టికి వచ్చిన తర్వాత నేనేం చేశానంటే గవర్నమెంట్తో మాట్లాడి ఆ భూమి ఎక్కడుందో వెరిఫై చేస్తే ఇగో ఈ ఏపీఐఐసిలో ఉంది రికార్డుల్లో. అప్పుడు ఆ ఏపీఐసి రికార్డులు వెరిఫై చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోతాడు, ఈ 150 ఎకరాలకు వచ్చింది మాకు తెలియనట్టు. తెలుసు, ఇది తెలీదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు కూడా రైతుల పాపం భూములు లేక, రుణాలు లేక, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ లేక, పెళ్లి చేసుకోవాలంటే భూమిని తనఖా పెట్టడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. దాని మొత్తం మీద మేము చంద్రబాబుతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓస్ అందరినీ కూడా అన్ని వెరిఫై చేసి కొన్ని బస్తాల రికార్డు వెరిఫై చేశారయ్యా. ఫైల్స్ 10 బస్తాలు ఉన్నాయండి. 10 బస్తాల రికార్డు కూర్చొని వెరిఫై చేశారు ఈ ఆఫీసులో. అప్పుడు దొరికింది ఈ 185 ఎకరాలను. ఇప్పుడు ఆ 185 ఎకరాలు గవర్నమెంట్ పర్మిషన్ మీద మన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేలాగా జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ ఎంత అనేది, అనకాపల్లి వారు జాయింట్ కలెక్టర్ అనకాపల్లి వారు ఉత్తర్వులు ఆర్సీ నెంబర్ 12/19/D3/26/11/25 తారీఖున ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రైతులకు యాన్వర్ అయిపోతాయి. ఎన్ని ఎకరాలు ఇది? 186 ఎకరాలు. ఎంతమంది రైతులు నష్టపోయింది? 246 మంది రైతులు. ఈ 246 మంది రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు. పేరు చెప్పలేండి. మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే పోయిన ఎలక్షన్కి ఈ గారిని నేను చేయకపోతే ఓటేడని అన్నాడు. 2 ఎలక్షన్కి అడగాలి లేదు, మరి ఇది చేయలేదు. అంచేత అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నా పని నేను చేసుకుని పోతాం. కానీ దీని ప్రకారంగా ఆర్డర్స్ వచ్చేస్తే ఇప్పుడు నేనేమన్నానంటే ఆర్డర్స్ రావడం కాదు, ఆర్డర్స్ రావడం ఒక ఎత్తు. ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఇద్దరిని కలిసి
ఈ ఎంఆర్ఐ గారికి టచ్ ఉంది, 2 ఎంఆర్ఐ వచ్చారు. ఆ భూములు కరెక్ట్గా ఉన్నాయా లేదు కావాలి నాకు.